ఎగ్జాక్ట్లీ నేను ఆ లేకపోతే పాయింట్ దగ్గరికే రాబోతున్నా. నక్సలైట్లని చర్చలకు పిలిచింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడానికి మన ప్రభుత్వాలు లోగడ ఏం చేశాయో అదే టెక్నిక్. అదే ప్రపంచవ్యాప్తంగా ఒకటే టెక్నిక్ ఉంది. భాషలు, ప్రాంతాలు, తర్వాత ఈ సంప్రదాయాలు మారచ్చేమో కానీ టెక్నిక్ అయితే అదే. టు True. ట్రాక్ దెమ్. ఆ, అసలు వాళ్ళు వచ్చిన ఏ రూట్లో వచ్చారు, ఎక్కడ ల్యాండ్ అయ్యారు, ల్యాండ్ అయిన తర్వాత మరి ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా ఒక బగ్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేసి పాకిస్తాన్ మీరు అన్నదే పంపించవచ్చు. కరెక్ట్, ఛాన్స్ ఉందండి. ట్రూ. ఎందుకంటే అందరూ యుఎస్దే సైడ్ మాట్లాడుతున్నారు అండ్ ఎవ్రీ పాయింట్ ఇస్ వ్యాలిడ్. బట్ ఇరాన్ సైడ్లో కూడా దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అంబిగ్విటీ. మీకు గతంలో చెప్పినట్టుగా సీజ్ఫైర్కు ఒప్పుకొని ఇరాన్ ఇప్పుడు మరి సీజ్ఫైర్ చర్చలకు ఎందుకు వచ్చింది? అండ్ ఇదే ఇరాన్ పాకిస్తాన్ మేము మీడియేషన్కి ఒప్పుకోమని అంది, మళ్ళీ పాకిస్తాన్కే వచ్చింది. అండ్ ఇరానియన్ ప్రతినిధులే కొంతమంది ఏమన్నారంటే మా డౌట్ ఏంటంటే మేము గనక పాకిస్తాన్ వచ్చినట్టయితే అది ట్రాప్ మాకు, సో దట్ దే విల్ ట్రాక్ అస్, మేము ఇరాన్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అటాక్ చేయడానికి వీళ్ళు ఇది వాడచ్చు అని. మరి ఇన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి మరి పాకిస్తాన్ మరి ఇరాన్ కూడా యూటర్న్ తీసుకుంది. అంతే కదా. ఇరాన్ ఇప్పుడు బేసికలీ యుఎస్ యూటర్న్ తీసుకుంది అంటే ట్రంప్ ఈస్ నోన్ ఫర్ దట్. బేసికలీ ట్రంప్ ఈస్ నోన్ ఫర్ టేకింగ్ యూటర్న్స్, బట్ ఇరాన్ కాదనే కదా అందరూ అన్నారు. ఇరాన్ కూడా యూటర్న్ తీసుకుంది. సో వాట్ కంపల్షన్స్ డస్ ఇరాన్ హ్యావ్ అంటే ఇట్ క్లియర్లీ షోస్ ఇరాన్కి కూడా చాలా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగింది, ఇరాన్కి కూడా చాలా నష్టం జరిగింది. సో ఇరాన్ కూడా ఇట్ ఈస్ బయింగ్ టైం. బట్ ట్రంప్ పెట్టిన డిమాండ్స్ ఎంత మ్యాక్సిమలిస్ట్ ఉన్నాయంటే అంటే ఇరాన్ అస్తిత్వానికి ప్రమాదం వచ్చేలాగా మేబీ అందుకని ఒప్పుకొని ఉండకపోవచ్చు. బట్ దెర్ ఆర్ హై ఛాన్సెస్ మనకి విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ మనం వార్ చూడొచ్చు. అవకాశం ఉందంటారా? వార్కి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా. ఇంకోటి అండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించి ఫైనల్ క్వశ్చన్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించి ఈ పర్షియన్ గల్ఫ్లో వెళ్ళి యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ అక్కడ ఆల్రెడీ స్ట్రాండెడ్ అయి ఉంది. ఎనీ మూమెంట్ వాళ్ళకి లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోయాయని అమెరికా క్లెయిమ్ చేసుకుంటున్న డెస్ట్రాయర్స్కి. అండ్ డెస్ట్రాయ్ చేయటం అంటే వాటిని డిస్మాంటిల్ చేయటం, లేకపోతే వాటిని న్యూట్రలైజ్ చేయటం ఏదో చేస్తారు, చేసే టెక్నాలజీ వార్షిప్స్కి ఉందని. బట్ వేరాజ్ మేము వాళ్ళకి వార్న్ చేసామని చెప్పి ఇరాన్ ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేసింది, అమెరికన్ వార్షిప్స్ని వార్న్ చేసామని చెప్పేసి. సో రెండు కాంట్రడిక్షన్స్, ఏది నమ్మాలో అర్థం కావట్లేదు, ఏది ఫేకో ఏది నిజమో తెలియట్లా. మూడో అంశం వచ్చేప్పటికి ఆయన ఏమంటున్నాడు ట్రంప్, అవసరం లోపలికి వెళ్ళే షిప్స్ని, బయటకు వచ్చే షిప్స్ని రెండింటినీ ఆపుతాను, నాకు ఇష్టమైతేనే పంపిస్తాను, రెండింటినీ ఆపుతాను. చైనా షిప్స్ని ఆపగలడా? చూడాలి మరి చైనా షిప్స్ని ఆపగలడా లేదా అనేది. అండ్ ఇంకొకటి అండి, బేసికల్లీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చైనీస్ వెసల్స్ చాలా ఏవైతే చైనాకి వెళ్ళాలో అవి తిరిగి భారత్కి వేరే దేశాలకు వెళ్ళడం కూడా చూసాం. సో మరి ఇంక ఇప్పుడు చైనా పాత్ర ఏంటనేది కూడా మనం వేచి చూడాలి. మీరు ఇందులో అన్న వాటిల్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా ఉంది. ట్రంప్ సివిలైజేషన్ని నేను ఇరాడికేట్ చేసేస్తానన్నది మనందరికీ తెలిసిందే. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ముందర మనకి పర్షియన్ గల్ఫ్ వస్తుంది. ట్రంప్ దాన్ని వాళ్ళ పీట్ హెగ్సెత్ సెక్రటరీ ఆఫ్ వార్, వాళ్ళ వర్జన్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్, దాన్ని అరేబియన్ గల్ఫ్ అని అన్నారు. సో బేసికలీ అరేబియన్ గల్ఫ్ అని కూడా అంటారు, బట్ అందరూ ఎక్కువ తరచూ వాడేది ఏంటంటే పర్షియన్ గల్ఫ్. బట్ మేబీ అదే అంటే అదొక చిన్న సిగ్నల్ మనకి, ఏదైతే ట్రంప్ అన్నాడో సివిలైజేషన్ది, ఆర్ దే విల్లింగ్ టు డూ దట్ మనకి తెలియదు ఇంకా వాట్ దే ఆర్ డూయింగ్ అని. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే డెస్ట్రాయర్స్ పంపాము అన్నది ఇరాన్ది, ఈ రెండిట్లలో చూసుకున్నట్టయితే యుఎస్ కేవలం ట్వీటే చేసింది, మనకి విజువల్స్ లేవు యుఎస్ది, ట్రాకింగ్ కూడా మనకి లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫ్లైట్ ట్రాకింగ్, వెసల్స్ ట్రాకింగ్ లాగా మనకి ఏవైతే కనిపిస్తున్నాయి ఎస్ ఏమీ లేదు. కానీ ఇరాన్ ఆడియో క్లిప్ రిలీజ్ చేసింది. సో మరి మేబీ నిజంగానే ఇక్కడ ఇరాన్దే ఒక పైచేయి అయ్యి ఉండొచ్చు. మేబీ నిజంగానే ఇరాన్ భయపెట్టడంతో యుఎస్ వెనకడుగు వేసి ఉండొచ్చు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. నమస్తే.